ఏమిరా బిడ్డ నకరాలు చేస్తున్నా గొర్రెలు అట్లా దంచున్నావేంది? గొర్రె నడు రోడ్లే గొర్రెలేంట్రా నీకు పేనుందా? అది తెరవదు కానీ చేతిలో కర్రలు కొడుతున్నారు. కొట్టొద్దా? వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడేంది? అంత మాత్రం కొడతారా? కొట్టాలన్నా చంపాలనా? ఇజ్జత్ తీకుంటే కారణాల్లో పుట్టినోడిని యాదవ్ శంకర్ యాదవ్. తెలియక చేస్తాడు సార్. ఆగండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. వీళ్ళుండ్రు కాబట్టి బతికిపోయినా, లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్ అమ్మేసి ఎన్నో కాదు చెక్కు. వద్దంటే కూడా వెళ్ళావు, దోలు తీరిందా? అందాల మేఘమాల ఇవాళ గ్లాస్ లో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో బొమ్మ బురస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమో, చూద్దాం. రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లల ఈ ఆటలు వింటరా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా, ఇది నా ఆశయం. ఇదా? ఇదేం ఆశయం రా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏంట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యో కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా? అమ్మా, ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. అమ్మో, వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. ఇది ఎవరో కావాలని చేసిన పని. వీడి పని చెప్తాను. ఇంట్లో నేనండి, మా ఇంట్లో అసలు చెంచాలు వాడమండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడు చూడలేదండి. ఆ మాటకు వస్తే మా తాతయ్య గారండి చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందండి. ఏమిటి? చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో, ఇంకా నయ్యం. అది నా గుండెకి తగిలింది కానీ కణతకి తగలలేదు, బతికిపోయాను. అది సరే, ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి కాకి పడేసి ఉంటుంది. ఓహో, అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్, మళ్ళీ వెళ్ళి వస్తాను. బాతు బచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం తినడం తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి. అరే బాధ బచ్చను ఉండరా అన్న. నాన్న, బాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా. నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా.
ఎంటలుకో తీసుకురా. అన్నా ఏంటన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మోస్తారా? కాకి రంగు మిలిటరీ. ఈ అబ్బా, ఇది. వదిలేరా వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఛీ, థు. ఆ. మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు. నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచి ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచి వచ్చిందే? ఓ అమ్మ, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్, కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచి వస్తుందనో రాని నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటివ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా, అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్ని ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లని నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచ్. నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో.